హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. డిప్టీ డిఓ డైట్ బీఈడి లెక్చరర్కి సంబంధించి చాలామంది అప్డేట్ అడుగుతున్నారు. ఏం జరుగుతుంది, ఎప్పుడు పరీక్ష ఉంటుంది, మరి ఆలస్యం అవుతుందా, పోస్టులు పెరుగుతుందా, మరి ప్రిపరేషన్ విధానం ఏమిటి అని చాలామందికి ఎంతూజియాజం ఉంది. మరి ఈ మధ్యకాలంలో మీకు తెలుసు, సోషల్ మీడియాలో చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, రకరకాల కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా చూస్తున్నారు అంటే మీ దగ్గర చాలా టైం ఉంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. చర్చలు కాకుండా ఈ యొక్క ఉద్యోగం గురించి మళ్ళీ చెప్తున్నాను, చాలా సింపుల్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఉద్యోగాలు దశాబ్దాల తర్వాత వస్తున్నటువంటి ఉద్యోగాలు. డిప్టీ డిఓ కానీ, డైట్ బీఈడి ఐఏఎస్ సిటీ లెక్చరర్స్కి సంబంధించి కానీ మరి ఎన్నోసార్లు చర్చలు జరిగాయి. మరి చాలామంది కూడా తెలుసు, ఇది చాలా పెద్ద జాబు, దశాబ్దాల తర్వాత వస్తున్నటువంటి జాబు. ఈ యొక్క ఉద్యోగం వస్తే చరిత్ర సృష్టించినట్టు. మీరు నడుస్తుంటే ఒక ఆఫీసర్, ఒక లెక్చరర్ నడుస్తున్నట్టు కాదు, ఒక వీరుడు, ధీరుడు, శూరుడు నడుస్తున్నట్టు. ఎందుకంటే ఇది ఒక జాబ్ అనేటువంటి స్ట్రక్చర్ కేవలం అధికారం మాత్రమే కాదు, ఇది ఒక పర్యవేక్షణ, ఒక గుర్తింపు. మిగతా జాబ్ల కంటే, గ్రూప్ 1 గ్రూప్ 2 జాబ్ల కంటే ఇది విభిన్నం. ఎందుకంటే చాలా డిఫరెంట్గా ప్రమోషన్లు, దీనికి స్పీడ్ ఎక్కువ, హోదా ఎక్కువ, తరతరాలను మార్చే అవకాశం ఉంటుంది. మరి ఎన్ని రోజులు మనము ఒకరి కింద పనిచేయడం నుండి మన కింద పనిచేయడం, మనం చెప్పిన మాటలు వినడం, మన మాటలకు చెల్లుబాటు అయ్యే అవకాశం లాంటి అవకాశాలు గల పోస్టు. మరి దీనికి సంబంధించి ఎందుకు ఆలస్యమైంది అంటే, ఆలస్యం ఏం కాలేదు, మీరు ప్రిపరేషన్లో ఆలస్యంగా ఉన్నారు. చదివేవారు, వీరులు, ధీరులు చాలామంది విపరీతంగా చదువుతున్నారు. మరి దీనికి సంబంధించి ఏంటంటే అప్డేట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి డిప్టీ డిఓ డైట్ బీఈడి లెక్చర్కి సంబంధించి మీకు తెలుసు, డిప్టీ డిఓలో పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది, 150 మార్కులు. కానీ పేపర్ 2 విషయానికి వస్తే మనం గతంలో ఆంధ్రప్రదేశ్లో చూసాం పేపర్ 2, పేపర్ 3. కానీ ఇక్కడ మన తెలంగాణలో మాత్రము ఈ యొక్క 300 మార్కులను ఒకే పేపర్కు కుదించి అంటే 300 మార్కులు పెట్టే అవకాశం ఉంది. అంటే ఒక ప్రశ్నకు 2 మార్కులు చొప్పున. ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం 3 నెలల సమయం మాత్రమే ఉంటుంది. అది డిప్టీ డిఓ కానీ, డైట్ కానీ, బీఈడి కానీ. ఒకరోజు నిడివితో, ఒకరోజు డిప్టీ డిఓ వేస్తే ఒకరోజు డైట్ బీఈడి లెక్చరర్స్ వేస్తారు. గ్యాప్ ఇవ్వాలి కాబట్టి ఒక నోటిఫికేషన్కు మరొక నోటిఫికేషన్కు. మరి తర్వాత దీంట్లో మళ్ళీ చెప్తున్నాను, డిప్టీ జనరల్ స్టడీస్ పేపర్, తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించి మరియు ఎగ్జామ్ రాసిన వెంబడే రిజల్ట్ అప్పటికప్పుడే. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూశారు, గత టెట్లో రిజల్ట్ అనేటువంటిది మీరు బటన్ ఎంటర్ కొట్టగానే రిజల్ట్ అక్కడికక్కడే వస్తుంది. ఒక వారం రోజులు మాత్రమే మనకు మిగతా అంశాలకు పరిగణలోకి తీసుకొని వెంటనే రిజల్ట్, వెంటనే పోస్టింగ్ కూడా. మరి అదే డైట్ బీఈడి లెక్చరర్ విషయానికి వస్తే మీకు తెలుసు, ఖచ్చితంగా కంటెంట్ ఉంటుంది, మెథడ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇది ఎన్సిటి రూల్స్ కాబట్టి మరి అది కూడా ఒక పేపరే ఉంటుంది. జనరల్ స్టడీస్ ఒక పేపర్ ఉంటుంది. మరి సిలబస్ తెలుసు, పుస్తకాలు తెలుసు, మరి వయసు ఉంది, ఓపిక ఉంది. మరి వయసు అంటే చెప్తున్నాను, మరి ఎందుకు ఆలస్యం అవుతున్నాయి తెలంగాణలో టీజీపీఎస్సికి సంబంధించి అని చాలామందికి మీమాంస ఉంది. కానీ అంతా తెలుస్తేనే మాట్లాడతాం కాబట్టి. మీకు తెలుసు, గత తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు తెలుసు, ఏజ్ను మనకు 44 నుండి ఒక 44 నుంచి 40 వరకు పెంచింది, 44 వరకు పెంచింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 46కు పెంచింది. 44 + 5 కామన్గా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, తర్వాత మిగతా వాళ్ళకి ఈబీసీ రిజర్వేషన్, తర్వాత అదే వికలాంగులకైతే మనకు తెలుసు 10 years. ఇక్కడ 46 మనకు 46 + 5 అంటే 51 years వరకు మనకు వెసులుబాటు ఉంది. ఈ యొక్క జీవో అనేటువంటిది డిసెంబర్తో ఎండ్ అయిపోయింది. ఆ విషయం కూడా మీకు తెలుసు. అయితే ఇప్పుడు కొత్త జీవో రావాలి. వయసుకు సంబంధించి యూనిఫామ్ పోస్టులకు పెంచాలా, పెంచకూడదా, మిగతా జాబులకు పెంచాలా, పెంచకూడదా, ఎంత పెంచాలి, అభ్యర్థుల డిమాండ్ ఎంత అంటే వయసును పరిగణలోకి తీసుకొని వయసును పెంచబోతున్నారు. ఆ యొక్క జీవో మన సీఎం గారి దగ్గర పెండింగ్ ఉంది, వారు కూడా వచ్చేశారు. కాబట్టి అది వెంటనే అయిపోతుంది 100%, దాంట్లో నో డౌట్. అదొక సమస్య. మరి ఇంకా శుభ పరిణామం ఏంటంటే డైట్ కాలేజీల పోస్టులు కొన్ని పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు తెలుసు,
4 డైట్ కాలేజీలు కొత్తగా బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అయింది. దాంట్లో మీకు తెలుసు ప్రతి ఒక్క డైట్ కాలేజీలో మీరు అనుకున్నట్టుగా పోస్టులు కేవలం టీచింగ్ మాత్రమే ఉండవు. టీచింగ్ మాత్రమే ఉండవు అంటే ఇన్ సర్వీస్, ప్రీ సర్వీస్ అంటే టీచింగ్, ఇన్ సర్వీస్, ప్రీ సర్వీస్, డిఆర్యూ డిపార్ట్మెంట్ మరియు ప్లానింగ్ డిపార్ట్మెంట్, మరి అదేవిధంగా సిలబస్ రివ్యూ కమిటీ, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ టెక్నాలజీ, ఇలా 5 విభాగాలు ఉంటాయి. 5 విభాగాలకు సంబంధించి మనకి 28 మంది లెక్చరర్స్ అవసరం. ఆ విధంగా 4 కాలేజీలు ఉన్నాయి. మరి నాన్ టీచింగ్ విషయానికి వస్తే మళ్ళీ సపరేట్. ఈ యొక్క టీచింగ్లోనే మీకు తెలుసు మళ్ళీ పీఈటీ ఉంటుంది, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అదేవిధంగా ఫైన్ ఆర్ట్స్ వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. 28x4 కాలేజీలు అంటే 30% పోతే 30% తీసుకుంటే దాంట్లో 28 వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ 60% ఫండ్ ఇస్తుంది, రాష్ట్రం 40% ఇవ్వగలిగితే వెంటనే ఆ పోస్టులు కూడా శాంక్షన్ అయితే, ఎందుకంటే బిల్డింగ్ కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి అవి కూడా పెరిగే అవకాశం ఉంది. సో డైట్ బీఈడీకి సంబంధించి డైట్ పోస్టులు పెరిగే అవకాశం ఉంది. మరి డిప్యూటీ డిఓ కూడా ఒక 15 వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 38 పడ్డాయి, ఇక్కడ కూడా దాదాపు 38, 39, 40 అదనంగా 14, 15 పెంచాలని ఈ యొక్క ప్రతిపాదన కూడా 1 సిట్టింగ్లో అయిపోతుంది. మరి దీనికి తగ్గట్టుగా ఇది పెద్ద జాబు, పెద్ద హోదా, ప్రమోషన్లు ఎక్కువ, డిఫరెంట్ జాబు, పర్యవేక్షణ అధికారి, మరి చాలా విభిన్నమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులందరూ కూడా చాలా కళలు ఉన్నాయి, సాధించాలని తపన ఉంది, కానీ ప్రిపరేషన్లో లోపం ఉంది. కాబట్టి ప్రిపరేషన్ అనేటువంటిది మీరు ఇంకా స్పీడ్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ కామన్ ఎక్కడ తీసుకున్నా సరే, ఫిలాసఫీ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, సోషియాలజీ ఉంటుంది, మరియు అదనంగా ఇక్కడ రీసెర్చ్ మెథాలజీ ఉండబోతుంది, ఐసిటీ ఉంది, స్టార్ట్స్ ఉంది, ఇన్ సర్వీస్, ప్రీ సర్వీస్ ఎడ్యుకేషన్, మరి జాతీయ విద్యా పథకాలు, ఈ విధంగా కొన్ని టాపిక్లు మొత్తంగా 10 యూనిట్లకు కుదించి పరీక్ష పెట్టే అవకాశం ఉంది. కాబట్టి సిలబస్ తెలుసు, పుస్తకాలు తెలుసు, వనరులున్నా, వయసు ఉన్నా, కోరిక ఉన్నా, ప్రయత్న లోపము, చర్చల్లో మునిగిపోతూ ఉంటే చాలామంది ఎప్పుడైతే ఈ వార్తలు వచ్చినప్పటి నుండి, మొదటి వార్త వచ్చినప్పటి నుంచి శుభవార్త వినే వరకు అలాగే కూర్చొని ఉన్నారు. కాబట్టి దయచేసి మిత్రులారా, చాలామంది సీరియస్గా చదువుతున్నారు. చర్చలు పక్కకు పెట్టండి, నోటిఫికేషన్ వచ్చాక చూసుకుందాం, సిలబస్ ఏమిటి, ఏజ్ ఏమిటి, విధి విధానాలు ఏమిటి అనేటువంటి వచ్చాక చూసుకుందామంటే అప్పుడు చూసుకోవడం ఉండదు, మూసుకోవడం ఉంటుంది. విజేతలు ఎవరవుతారో వాళ్ళను మనం చూసుకోవాల్సి వస్తుంది పేపర్లలో. అదేవిధంగా మన పక్కవాడికి వచ్చినప్పుడు మనం వాళ్ళని చూసుకొని అప్పుడు బాగా గుండె పగిలేలా బాధపడాల్సి వస్తుంది. నేను కనుక చదివి ఉంటే, ముందే చదివి ఉంటే, సీరియస్గా చదివి ఉంటే, ఎక్కువ రోజులు చదివి ఉంటే ఉద్యోగం వచ్చేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. మరి ఈ టైంలో మీరు బాగా గుర్తుపెట్టుకుంది, ఇది అనువైన సమయం. ఎందుకంటే మనకు 10th వరకు ఓటీఆర్ అప్డేట్ ఉంది, తర్వాత వారం రోజుల్లో పూర్తి ప్రక్రియ పూర్తవుతుంది. ఈసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ప్రాబ్లం ఉండదు. ఎందుకు ప్రాబ్లం ఉండదంటే ఆల్రెడీ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మీ యొక్క డిగ్రీలు ఒరిజినలా, డూప్లికేటా, తర్వాత ఈ ఇబ్బంది రాకుండా ట్రాన్స్పరెన్సీగా మన టీజీపీఎస్సీ చాలా చర్యలు తీసుకుంటుంది. కేవలం 3 నెలల్లో ప్రక్రియ పూర్తవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 3 నెలల్లో అంతా కుదిరితే మీరు ఆగస్టు 15కు అటు డైట్ బీఈడీ కాలేజీలో, అటు మరి డిప్యూటీ డిఓగా మీరు ఉద్యోగాలు సాధిస్తారు. ఇది కళ కాదు, ఇది ధైర్యం అని గుర్తుపెట్టుకోవాలి. మరొక ముఖ్య విషయం, చాలామంది చదివే విధానం పూర్తిగా మారిపోయింది. చాలా విపరీతంగా చదువుతున్నారు, బాగా కష్టపడుతున్నారు, పద్ధతిగా చదువుతున్నారు, ప్లానింగ్గా చదువుతున్నారు. వారు నిద్రలేవడం అంటే కళ్ళు తెరవడం కాదు, కళల వైపు అడుగులు వేయడం అని నమ్ముకున్నారు. అవును, విజేతలు అలాగే ఉంటారు. సూర్యుడు మనల్ని నిద్రలేపితే మనం ఓటమే, సూర్యుడిని నిద్రలేపితే అది గెలుపు. ఆ విధంగా నమ్ముతున్నారు. చాలామంది ఇంటి నుంచి, రూమ్ నుంచి లైబ్రరీకో, స్టడీ హాల్కో వెళ్తారు. కానీ ఈ విజేతలు అప్పుడప్పుడు లైబ్రరీ నుంచి, అప్పుడప్పుడు స్టడీ హాల్ నుంచి ఇంటికి వెళ్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమైపోయింది, ఈ విధంగా చదవాలి, ఈ విధంగా ప్రణాళిక వేసుకోవాలి, ఏ పుస్తకాలు ఉన్నాయి, ఏం సిలబస్ ఉంది అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. మరి పేపర్ స్ట్రక్చర్ తీసుకుంటే కూడా చాలా మీరు అనుకున్నట్టుగా ఉండదు, చాలా తికమకగా ఉంటుంది, చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, చాలా అనాలిసిస్ మోడల్గా ఉంటుంది. ఎందుకంటే మీరు గత ప్రశ్నాపత్రాలు తీసుకున్నా సరే, నెట్ జేఆర్ఎఫ్ మోడల్లో, నెట్ మోడల్లో, సెట్ మోడల్లో ప్రశ్నల తీరు ఉంటుంది.
అంటే మరి మనం ఎప్పుడు ప్రిపరేషన్ మొదలు పెట్టాలి, ఎప్పుడు పూర్తి చేయాలి, ఎప్పుడు రివిజన్ చేయాలి, ఎప్పుడు మనం పరీక్షలు రాయాలి, ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఇప్పటికే మీరు ఆలస్యమైంది. కాబట్టి మిత్రులారా, అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. మరి పరాజితుడు ఎప్పుడే కానీ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ విజేత అవకాశం ఎప్పుడు తలుపు కొడుతుంది అని ఎదురు చూసేవాడు పరాజితుడు. కానీ విజేత అవకాశం తలుపు కొట్టకపోయినా తలుపులు బద్దలు కొట్టుకొని బయటికి వచ్చి విజయాన్ని సాధిస్తాడు. కాబట్టి ఒక్కసారి జీవితంలో గుర్తుండిపోయేలా చదవండి. మీరు నడిచొస్తుంటే ఆఫీసర్ కాదు, ఒక వీరుడు ధీరుడు చరిత్రను సృష్టించేవాడు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ 3 నెలలు మనం ఎంతో కష్టపడ్డాం జీవితంలో. ఆ కష్టం ఏంటో ఒక్కసారి చూపించండి. ఎందుకంటే డిఫరెంట్ జాబ్, చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న జాబ్, చాలా గుర్తింపు ఉంటుంది. మనిషికి కావాల్సిన గుర్తింపు. ఆటోమేటిక్గా ఫైనాన్షియల్గా మీరు సస్టైన్ అవుతారు. 10 మందికి సాయం చేసే అవకాశం ఉంటుంది. మీ మాట వినే అవకాశం ఉంటుంది. మీరు పర్యవేక్షణ అధికారి కాబట్టి. మరి దీనికి సంబంధించి బాగా గుర్తుపెట్టుకోవాలి. పుస్తకాలకు సంబంధించి ఇవన్నీ పుస్తకాలు చాలామందికి తెలియదు. అకాడమిక్ పుస్తకాలు ఉన్నాయి. అకాడమిక్ ట్రాక్ మనం పడాలంటే, అకాడమిక్ ఆఫీసర్ కావాలంటే ఈ పుస్తకాలు చాలామందికి తెలియదు యాక్చువల్గా. ఇవన్నీ కూడా పుస్తకాలు చూడండి. ఇవన్నీ కూడా ఉన్నాయి పుస్తకాలన్నీ కూడా. ఇవన్నీ కూడా పుస్తకాలు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉన్నాయి అకాడమీ నుంచి. మరి ఇన్ని పుస్తకాలు, దాదాపు 53 పుస్తకాలు ఉన్నాయి. ఇవి ఎడ్యుకేషన్ పేపర్కి సంబంధించి. ఎందుకంటే హెచ్డబ్ల్యూకు సంబంధించినటువంటి పరీక్ష తెలంగాణలో జరిగింది. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా 2 పేపర్లతో, పేపర్ 2 పేపర్ 3కి సంబంధించి ఎడ్యుకేషన్ పేపర్తో మొత్తం కలిపి ఒకే పేపర్ ఉంటుంది. వెంటనే రిజల్ట్ వస్తుంది. 3 నెలల్లో ప్రక్రియ కళ్ళు తెరిచి మూసే లోపల ప్రక్రియ పూర్తయిపోతుంది. ఇటు డైట్ బీఈడి కళాశాలలో, అటు యంగ్ ఆఫీసర్లుగా మీరు వెళ్తారు. కాబట్టి ఎందుకు మనం ఉండకూడదు? మరి జనరల్ స్టడీస్కి సంబంధించి కూడా అకాడమీ పుస్తకాలు ఉంటాయి. జనరల్ స్టడీస్కి సంబంధించి అవి కూడా మన యాప్లో పెట్టడం జరిగింది. మరి మరొక విషయం, ప్రిపరేషన్ విధానం ఏమిటి, ఎలా చదవాలి అనేటువంటి చూడండి. మన యాప్లో మీకు తెలుసు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆల్రెడీ శిక్షణ ఇచ్చాం ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో హెచ్డబ్ల్యూ ఇచ్చాం. 581 పోస్టులకు 533 మన విద్యార్థులు. ఎందుకంటే విపరీతంగా ఎగ్జామ్స్, వాళ్ళతో అకాడమీ పుస్తకాలు చదివించాను. దీంట్లో భాగంగా క్లాసులు ఉంటాయి. మన కోర్సులో భాగంగా వెంటనే మెటీరియల్ ఉంటుంది, వెంటనే ఎగ్జామ్స్ ఉంటాయి. మెటీరియల్ చాలామందికి తెలియదు. ఒక టాపిక్ చాలా పుస్తకాల్లో ఉంటుంది. కాబట్టి ఎగ్జామినర్ ఏ పుస్తకం పట్టుకున్నా సరే అంతకంటే ముందే మనం పట్టుకొని దాన్ని పట్టిన విక్రమాట్లాగా చదివినప్పుడు మాత్రమే సాధ్యం. కాబట్టి ఒక్కొక్క టాపిక్ ఎన్ని పుస్తకాల్లో ఉందో అన్ని గ్యాదర్ చేసి ఒక దగ్గర పీడిఎఫ్ పెట్టడం జరిగింది. తెలుగు మాత్రమే కాదు, ఇంగ్లీష్ మీడియంలో. మరి పరీక్షలు కూడా తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో ఉంటాయి. మరి 150 ప్రశ్నలకు సంబంధించి పరీక్ష ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పేపర్కు నేను పూర్తి జనరల్ స్టడీస్ మీరు చూసుకోండి. ఆ పుస్తకాలు కూడా మేము పెట్టడం జరిగింది. జనరల్ స్టడీస్ ఏ ప్రామాణిక పుస్తకాలు విజేతలందరూ కూడా ఫాలో అయ్యి ఉద్యోగాలు సాధించారు ప్రస్తుతం. కాబట్టి డిప్యూటీ డిఓకి సంబంధించి ఈ మధ్య కాలంలోనే మళ్ళీ ఇంకా అలర్ట్ కావాలని మెగా రివిజన్ టెస్ట్ సిరీస్, దాంట్లో భాగంగా 10 టెస్టులు ఉంటాయి. డివిజనల్ టెస్టులు, ఒక్కొక్క డివిజనల్ టెస్టులో 10 ఎగ్జామ్లు ఉంటాయి. ఈ విధంగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు. క్లాసులు వినండి, అద్భుతాలు సృష్టిస్తారు. క్లాసులు వింటే సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. తర్వాత ఎగ్జామ్స్ రాయండి, మెటీరియల్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఇంగ్లీషు మరియు తెలుగు మీడియం ప్రామాణిక పుస్తకాల ఆధారంగా మనం అక్కడే మెటీరియల్ పెట్టబడింది. మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. మళ్ళీ ఈ పుస్తకాలన్నీ వెతికి పట్టుకునే శ్రమ లేకుండా, ఏం చదవాలి అనే మీమాంస లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా, ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లానింగ్గా. ఎందుకంటే మా దగ్గర అనుభవం ఉంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. దాంతోపాటుగా లక్షల మందిని విద్యార్థులను నిరుద్యోగుల నుంచి ఉద్యోగులుగా చేసినటువంటి అనుభవం ఉంది. ఈ పరీక్షకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి నా అనుభవం ఉంది. కాబట్టి మిత్రులకు మరొకసారి విన్నపం, మీరు ఖచ్చితంగా మీరు ఏ గైడెన్స్ కావాలన్నా సరే మీరు ఖచ్చితంగా 100% మీరు ఏం చేయాలంటే ఒక్కసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 80% కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి సిలబస్, ఇది మన కోర్సు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డైట్ బీఈడికి సంబంధించి ఎడ్యుకేషన్ పేపర్ ఖచ్చితంగా ఉంటుంది. డిప్యూటీ డిఓ పేపర్ 2 and 3 సిలబస్లో కొన్ని మార్పులు ఉంటాయి. 100% 2-3 టాపిక్లు యాడ్ అవుతాయి. 2-3 అడిషన్ అవుతాయి తప్ప డిలీట్ కావు. కాబట్టి మొత్తం సమగ్రంగా
అటు తెలంగాణ హెచ్డబ్ల్యూలో ఉన్న సిలబస్, ఇటు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సిలబస్, గత హెచ్డబ్ల్యూలో ఉన్న ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ మొత్తం కూడా కూలంకుషంగా మళ్ళీ ఎటువైపు చూసే అవసరం లేకుండా పెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అకాడమీ రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి పేపర్ 1కు మరియు పేపర్ 2కు సంబంధించి. పేపర్ 2, పేపర్ 3 సైకాలజీ పిఐఈ టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి. అంతేకాకుండా అనాలిసిస్ మోడల్, అప్లికేషన్ మోడల్ కాలం చెల్లింది. రీజన్, అసర్టేషన్ మరియు మ్యాచ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇలాంటి ప్రశ్నలే ఉంటాయి. కాబట్టి ఎగ్జామ్లో ఓపిక చాలా ఉండాలి. ఈ ప్రశ్నలు చదవడానికే చాలా టైం పడుతుంది. ప్రశ్నల లెంత్ పెరిగింది, మరి టఫ్నెస్ పెరిగింది, క్రియేటివిటీ పెరిగింది. కాబట్టి దానికి తగ్గట్టుగానే మన పరీక్షలు ఉంటాయి. మరి అదేవిధంగా డిప్యూటీ టెస్ట్ సిరీస్ పెట్టాం నెల రోజులు. అదేవిధంగా మైండ్ మ్యాపింగ్ ఇమేజెస్ కూడా పెట్టాం. అదేవిధంగా మెగా డివిజనల్ టెస్ట్ 1 అయిపోయింది. ఉదయం 5:30 గంటలకు మేము పరీక్ష పెడుతున్నాం. రాత్రి 9:30కు రిజల్ట్ కూడా ఇస్తున్నాం. మరి మెగా డివిజనల్ టెస్ట్ 2 ఇప్పుడు నడుస్తూ ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఒకసారి, ఎందుకంటే తెలియదు చాలామందికి పుస్తకాలు ఉంటాయని, మెటీరియల్ ఉంటాయని, ఎగ్జామ్స్ రాయాలని, ఎందుకంటే దీనికి మనకు శిక్షణ ఇచ్చిన అనుభవం ఉంది. కాబట్టి మీ లక్ష్యం పెద్దగా అయితే కొన్ని త్యాగాలు చేయాల్సిందే, కృషితో పాటు కసి పెంచుకోవాల్సిందే. కాబట్టి ఎందుకంటే 2-3 కోట్లు పెట్టి ఒక కారు తెచ్చినా 100 రూపాయల డీజిల్ లేకపోతే, పెట్రోల్ లేకపోతే అది ముందుకెళ్ళదు. కాబట్టి ఈ యొక్క పరీక్షకు మోటివేషన్ కూడా తప్పనిసరి. దయచేసి ఈ 3 నెలలు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి కేవలం పుస్తకాలని పట్టి ఉద్యోగాన్ని కొట్టి మీ తల్లిదండ్రులను, సమాజాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే, మార్చే ప్రయత్నం చేయండి. లేక రాక వచ్చిన జాబు డిప్యూటీ డిఓ తీసుకుంటే డైరెక్ట్గా డిఈఓ లేరు ఏ జిల్లాకు కూడా. మీకు అవి తెలుసు. చాలా తక్కువ మంది, 4 రెగ్యులర్గా ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు. అదేవిధంగా మీరు జాయింట్ డైరెక్టర్ వరకు వెళ్ళవచ్చు, డిప్యూటీ డైరెక్టర్ వరకు వెళ్ళవచ్చు, ఐఏఎస్ ప్రమోషన్. అదే డైట్ లెక్చరర్ తీసుకుంటే సీనియర్ డైట్ లెక్చరర్ నెక్స్ట్ ప్రమోషన్. అదేవిధంగా బీఈడి కాలేజ్ లెక్చరర్ లేదా ఎస్సీఆర్టీ ప్రొఫెసర్. చూడండి ఎంత పెద్ద అద్భుతమైనటువంటి అవకాశం. కాబట్టి అవకాశం పక్షి లాంటిది. అది ఏ చెట్టు పైన కూర్చోవచ్చు. కాబట్టి చెట్లు కుదరలేవు. కాబట్టి మీరు ఎందుకు సాధించకూడదు? కాబట్టి మళ్ళీ ఈ అప్డేట్స్ మళ్ళీ చెప్తున్నాను. ఏజ్ విషయంలో, పేపర్ విషయంలో, రిజల్ట్ విషయంలో నోటిఫికేషన్ అనేటువంటిది ఏప్రిల్లోనే వస్తుంది. 3వ 4వ నోటిఫికేషన్ ఇది. అంటే వరుసగా మిగతా నోటిఫికేషన్ ఉన్నాయి, వరుసగా ఇస్తూ పోతుంటారు. 3, 4 క్రమంలో ఈ నోటిఫికేషన్ ఉంది. ప్రతిరోజు చర్చలు ఉండవు, ప్రతిరోజు పేపర్లో రాదు. ప్రతిరోజు పేపర్లు వచ్చినప్పుడు అలర్ట్ కావడం, సెలవులు వచ్చినప్పుడు చదువుకోవడం ఇది కాదండి. చాలామంది లీవ్ పెట్టారు. దీన్ని క్యాజువల్గా తీసుకోకండి. క్యాజువల్ లీవ్ తీసుకునేంత ఈజీ కాదు. ఎందుకంటే మీరే లీవ్లు ఇచ్చే పొజిషన్లో ఉంటారు. కాబట్టి దయచేసి మిత్రులారా ఇవన్నీ కూడా సీరియస్, వీలుంటే అవకాశం ఉంటే పోస్టులు పెరుగుతాయి. ఆ శుభవార్త కూడా మనం వింటాం. అటు డైట్లకు సంబంధించి, ఇటు డిప్యూటీ డిఓలకు సంబంధించి ఏ అనుమానం ఉన్నా సరే మీరు ప్లేస్టోర్లో జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చార్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మెసేజ్ దగ్గర మెసేజ్ పెట్టండి. ఇంగ్లీష్ మీడియం మెటీరియల్, తెలుగు మీడియం మెటీరియల్ మరియు ఎగ్జామ్స్ క్లాసులు అద్భుతంగా ఉంటాయి. ఏ సిలబస్లో మార్పు వచ్చినా వెంటనే అప్లోడ్ చేస్తాం. కాబట్టి మాకు అనుభవం ఉంది, మా అనుభవాన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా మీ గురించి ఆలోచించే వ్యక్తిగా మంచి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. ప్రతి క్షణం చాలా విలువైనది. కాబట్టి ఆ విలువైన సమయం మన దగ్గర ఉంది, వయసు ఉంది, ఓపిక ఉంది, కోరిక ఉంది. తీరిక చేసుకొని ఓపికతో పుస్తకాలతో కుస్తీ పట్టండి. నీకు నువ్వు పోటీ కాదు, నువ్వు ఇతరులకు పోటీ. వేగంగా చదువు, ఒంటరిగా చదువు. ఖచ్చితంగా నేను చెప్పినవి పాటిస్తామని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.